హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వివేక్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం నంబర్ సిస్టంలో వన్ ఆఫ్ ద టాపిక్స్ అయినటువంటి హౌ టు ఫైండ్ లాస్ట్ 2 డిజిట్స్ లేదా హౌ టు ఫైండ్ 10th ప్లేస్ డిజిట్ అనే ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ మధ్య కాలంలో ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి, సిజిఎల్ వంటి ఎగ్జామినేషన్స్కి ఈ టాపిక్ నుంచి తప్పనిసరిగా క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు. జాగ్రత్తగా ఇప్పుడు ఈ వీడియోని మీరు ఫాలో అయినట్లయితే మీరు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలరు. అయితే ఈ వీడియో చూసే ముందు మేము ఇంతకుముందు హౌ టు ఫైండ్ లాస్ట్ ప్లేస్ డిజిట్ లేదా హౌ టు ఫైండ్ యూనిట్ ప్లేస్ డిజిట్ అనే కాన్సెప్ట్ గురించి 2 వీడియోస్లో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముందుగా ఆ వీడియోని మీరు ఫాలో అయినట్లయితే ఇది ఇంకా క్లారిటీగా అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ టాపిక్ని నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీలైనంత డీటెయిల్డ్గా నెమ్మదిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా వీలైనంత డెప్త్ వరకు కూడా మనం నేర్చుకుందాం. హౌ టు ఫైండ్ 10th ప్లేస్ డిజిట్ అనేది మనం డిస్కస్ చేయబోయే ముందు అసలు చివరి 2 డిజిట్స్ని మనం ఎలా కనుక్కుంటాము, చివరి 2 డిజిట్స్ని నిర్ణయించేవి ఏంటి అనే అంశం గురించి ముందుగా తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ కావాల్సి వచ్చినా ఆ చివరి 2 డిజిట్స్ని కూడా నిర్ణయించేవి ప్రతి నెంబర్లో లేదా ప్రతి సంఖ్యలో ఇవ్వబడినటువంటి చివరి 2 అంకెలు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎడిషన్ చూద్దాం. 6947 ప్లస్ 68 ప్లస్ 4,09,319 అండ్ 748 వీటిని మనం యాడ్ చేయాలి. వీటిని యాడ్ చేసేటప్పుడు వచ్చే లాస్ట్ 2 డిజిట్స్ మాత్రం మనకు కావాలి. లాస్ట్ 2 డిజిట్స్ని మనకి నిర్ణయించేవి ప్రతి సంఖ్యలో ఇవ్వబడినటువంటి లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే. అంటే ఇక్కడ మిగతా ఎంత నెంబర్ అయినా ఇవ్వనివ్వండి, ఇక్కడ 47 మాత్రమే ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ని నిర్ణయిస్తుంది. అలాగే ఈ నెంబర్లో 68, ఈ నెంబర్లో 19, ఆ నెంబర్లో 48. ఇప్పుడు ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ కావాలనుకోండి, ఫస్ట్ సాధారణ కూడికను మనం అలా చేస్తాం, అదేవిధంగా చేస్తాం. 10th ప్లేస్ వరకు మనం చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చేస్తే 8 + 9 17, 17 + 8 25, 25 + 7 32, ఇంకా 3 క్యారీ అవుతుంది. 3 + 4 7, 7 + 1 8, 8 + 6 14, 14 + 4 18. ఇంకా రిమైనింగ్ నెంబర్స్తో మనకు పని లేదు. ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏంటంటే 10th ప్లేస్ డిజిట్ 8, యూనిట్ ప్లేస్ డిజిట్ 2. మిగిలిన వాటితో మనకి ఎటువంటి సంబంధం కూడా లేదు. అంటే అది మనకి ఎడిషన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు. మనకి లాస్ట్ 2 డిజిట్స్ కావాలి అంటే మనకి ప్రతి ఇండివిజువల్ నెంబర్ యొక్క చివరి 2 డిజిట్స్ గురించి మనకి తెలిస్తే చాలు. అయితే ఈ టాపిక్లో పెద్ద పెద్ద ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఫైండ్ అవుట్ మనం చేయాల్సి వచ్చినప్పుడు మనకి బేసిక్ అంశంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మల్టిప్లికేషన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇది చాలా కీలకమైనటువంటిది. ఇది మనం ఎంత తొందరగా చెప్పగలిగితే ఆ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ని కూడా మనం అంతే తొందరగా చెప్పగలం. అందుకనే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి వెళ్ళబోయే ముందు వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీరు అవసరమైతే రెండోసారి వీడియోని రిపీట్ చేయండి, కానీ ఇది మీకు బాగా అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ని మీరు బాగా క్యాచ్ చేసినట్లయితే చాలా వేగంగా చేయగలరు. మీరు నాన్ మ్యాథ్స్ అనే విషయం కూడా మర్చిపోతారు. మ్యాథ్స్ వాళ్ళతో మీరు ఖచ్చితంగా మంచి పోటీ ఇవ్వగలిగినటువంటి స్థితికి చేరుకుంటారు. ఇంకా మ్యాథ్స్ వాళ్ళు ఈ మెథడ్స్ని మీరు ఫాలో అయినట్లయితే ఇంతకు ముందు కంటే కూడా మీకు ఊహించినంత వేగంగా మీ స్పీడ్ అనేది పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఇలా మల్టిప్లికేషన్ ఇచ్చారు. మల్టిప్లికేషన్లో కూడా మనకి లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే మనకి ఉపయోగపడతాయి. మిగిలిన డిజిట్స్తో మనకి ఎటువంటి అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 డిజిట్సే ఇచ్చారు కాబట్టి ఇవి ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్ మనకి లాస్ట్ 2 డిజిట్స్ని నిర్ణయించడానికి ఉపయోగపడతాయి. బట్ ఇక్కడ 9238 అని ఇచ్చారు. ఇక్కడ మనకి 2,47,656 అని ఇచ్చారు. ఇక్కడ మిగతా నెంబర్తో పని లేదు. ఇక్కడ 38 అండ్ ఇక్కడ
56. ఓకే, అయితే ఇటువంటి మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి గమనించండి. మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ 2 సంఖ్యల్లో ఇవ్వబడిన యూనిట్ ప్లేస్ డిజిట్స్ని మల్టిప్లై చేయండి. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అంటే ఇక్కడ 3 ఇక్కడ 4 మల్టిప్లై చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే 23 ఇంటూ 74. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఈ నెంబర్ యొక్క 10th ప్లేస్ డిజిట్ని ఇక్కడ నెంబర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్తోను, ఇక్కడ ఈ నెంబర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని ఈ నెంబర్ యొక్క 10th ప్లేస్ డిజిట్తోనూ మల్టిప్లై చేయాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2 చివర్ల ఉన్నవి మధ్యలో ఉన్న రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అలా చేసేటప్పుడు కూడా యూనిట్ ప్లేస్ డిజిట్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని డీటెయిల్డ్గా చూద్దాం. ఇప్పుడు 23 ఇంటూ 74 ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మాత్రం మనకి కావాలి. మొదట మనం ఏం చేస్తామంటే 3 ఇంటూ 4, 3 4s 12, ఇంకా 1 క్యారీ అవుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే చివరిలో ఉన్న 2, ఓకే, అంటే ఇక్కడ 10th ప్లేస్ డిజిట్ని ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్తో మల్టిప్లై చేయాలి. 2 4s 8. ఇక్కడ సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా సింగిల్ డిజిట్ వేస్తాం. ఒకవేళ 2 డిజిట్స్ వచ్చినా యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మధ్యలో ఉండే రెండింటిని మల్టిప్లై చేయాలి. 3 7s 21. 21 వచ్చినప్పటికీ ఈ 2తో మనకి ఎటువంటి అవసరము లేదు, అంటే ఇది 10th ప్లేస్ డిజిట్ని నిర్ణయించదు. ఓకే, యూనిట్ ప్లేస్ డిజిట్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. సో ఇది 10 వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా 10th ప్లేస్ డిజిట్తో మనకు సంబంధం లేదు, యూనిట్ ప్లేస్ డిజిట్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. అంటే ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయంటే 0 అండ్ 2 మాత్రమే. ఓకే, మరొక క్వశ్చన్ మనం చేద్దాం. ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ కావాలి. ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ని డిసైడ్ చేసేవి ప్రతి నెంబర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే, అవి మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, యూనిట్ ప్లేస్ డిజిట్లో ఉన్నటువంటి 2 నెంబర్స్ని గుణించాలి. 8 6s అంతా 48, ఇంకా 4 అనేది క్యారీ అవుతుంది. ఇప్పుడు మీకు చివర్లో 2 మిడిల్లో రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసేటప్పుడు కూడా అందులో వచ్చిన యూనిట్ ప్లేస్ డిజిట్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 6s 18, కానీ 8 మాత్రమే కన్సిడర్ చేస్తాం, 1తో మనకి పని లేదు. అలాగే 8 5s 40, సో ఇక్కడ 0ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. అగైన్ 4 + 8 12, ఇక్కడ 2 మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 2 అండ్ 8 అవుతాయి. ఈ టాపిక్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఇది మనకి బేసిక్ అంశం. కొంతమంది ఇలా రాసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఇదే గుణకారాన్ని ఇలా కూడా చేస్తారు. 38 ఇంటూ 56 ఒకదాని కింద ఒకటి రాసుకుంటారు. మీకు ఇలా కంఫర్ట్గా ఉంటే ఇది ఫాలో అవ్వండి. ఇప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా 2 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి 2 డిజిట్స్ని మల్టిప్లై చేయటం. సెకండ్ స్టెప్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, ఇప్పుడు మనకి 38 ఇంటూ 56 చేయాలి. ఫస్ట్ స్టెప్ 8 6s, ఇది ఫస్ట్ స్టెప్. 8 6s ఎంత 48, 8 వేస్తాం 4 క్యారీ అవుతుంది. సెకండ్ స్టెప్ ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్. 3 6s 18, అందులో 8 మాత్రమే కన్సిడర్ చేస్తాము. 8 5s 40, అందులో 0 మాత్రమే కన్సిడర్ చేస్తాము. 8 + 4 12, అందులో 2 మాత్రమే కన్సిడర్ చేస్తాము. సో ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 2 అండ్ 8 అవుతాయి. మీకు ఈ టాపిక్ మీద
అవగాహన రావాలన్నా లేదా స్పీడ్గా చేయాలనుకున్నా ఎంత పెద్ద మల్టిప్లికేషన్ ఇచ్చినప్పటికీ లాస్ట్ 2 డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయటం అనే కాన్సెప్ట్ మనకి మొట్టమొదట అవగాహన ఉండాలి. ఓకే, అలాగే మనకి 2 నంబర్స్ మల్టిప్లికేషన్ మాత్రమే ఇవ్వాలని లేదు, ఎన్ని నెంబర్స్ అయినా సరే ఇచ్చి మల్టిప్లై చేసి ఆ లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఫైండ్ అవుట్ చేయమని అడగొచ్చు. మరి అటువంటప్పుడు మనం కంగారు పడాల్సిన పని లేదు, మొదట రెండింటికి చేసుకుంటూ వెళ్తాం. ఈ రెండింటికి మనం ఏ ప్రాసెస్ అయితే చేసామో మిగిలిన వాటికి కూడా అదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చూడండి, ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రతి నెంబర్లో ఇవ్వబడినటువంటి లాస్ట్ 2 డిజిట్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. అంటే ఇప్పుడు నేను గీతలు గీసినటువంటి డిజిట్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనకి 1 × 65, 01 మీన్స్ 1, 1 × 65, 65. సో ఇంతవరకు వచ్చిన రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మనకి 65. ఇందులో ఏముంది, 42 ఉంది. ఈ 42 యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మనం చాలా వేగంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 2s 10, 1 క్యారీ. ఇంకా నెక్స్ట్ది 6 2s 12, అందులో 2, 5 4s 20, అందులో 0 మాత్రమే తీసుకుంటాం, అంటే మనకి 30 వచ్చింది. నెక్స్ట్ ఈ 30 × 71, సేమ్ 0 1s 0. నెక్స్ట్ది 3 1s 3, 0 7s 0, అంటే ఇక్కడ మనకి 30 వచ్చింది. నెక్స్ట్ ఈ 30తో 93ని మనం మల్టిప్లై చేయాలి. అగైన్ 3 0s 0. నెక్స్ట్ మనకి 3 3s 9, 0 9s 0, సో అంటే 9 వస్తుంది. సో ఈ టోటల్ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 9 and 0 అవుతాయి. మనం మరొక క్వశ్చన్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వబడినటువంటి మోడల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, 3497 × 723, 4599, 373 × 96. ఈ టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి కావాలి. ఈ టోటల్ రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని నిర్ణయించేవి ప్రతి నెంబర్లో ఇవ్వబడినటువంటి లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే. మిగిలిన అంశాలతో మనకి ఏ విధమైనటువంటి అవసరం కూడా లేదు. సో మొట్టమొదట 97 × 23 నేరుగా చేసేయండి, చాలా ఈజీ ఇది. ఫస్ట్ 3 7s లేదా 7 3s 21, ఇంకా 2 క్యారీ అవుతుంది. నెక్స్ట్ 2 క్యారీ అవుతుంది, ఇక్కడ రాద్దాం. 9 3s 27, అందులో యూనిట్ ప్లేస్ డిజిట్లో 7 ఉంది కాబట్టి అది మాత్రమే కన్సిడర్ చేస్తాం. 7 2s 14, 14లో 4 మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనకి 2 + 7 9, 9 + 4 13, 13లో మళ్ళీ 3ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. ఇక్కడికి మనకి 31 వచ్చింది. 31 × 99 చేయాలి. ఎప్పుడైనా 99తో మనం గుణకారం చేయాల్సి వచ్చినప్పుడు చివరి డిజిట్స్ 2 కూడా ఫైండ్ అవుట్ చేయటం అనేది చాలా తేలిక. ముందుగా జనరల్ ప్రాసెస్ చెప్పుకుందాం, తర్వాత మీకు 9స్తో మల్టిప్లికేషన్ వచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ 9 1s 9. ఓకే, నెక్స్ట్ 3 9s 27, 9 1s 9. టోటల్గా చేస్తే మనకి 16 వస్తుంది, అందులో 6 and 9. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ. సో మరి ఫాస్ట్గా చేయాలంటే ఎలా చేస్తాం? 31 × 99 మనం చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ 9s మనకి ఈక్వల్గా ఉండేటప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో దానికి 1 లెస్ చేసి వేస్తాము. 31 ఉంది కాబట్టి 30 వేస్తాం, 29 ఉంటే 28. ఇప్పుడు మనకి ప్రతి డిజిట్ని 9లోంచి తీసి పక్కన మనం వేసేస్తాం. 9 - 3 6, 9 - 0 9. సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ మనకి 69 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది మాత్రమే అవసరం. సో ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ 31 × 99 కావాలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ 31 ఇచ్చారు కదా, దీంట్లోంచి 30 తీసేయటమే, అంటే 6 and
9 లాస్ట్ డిజిట్స్ ఆ విధంగా మనం వేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 47 ఇంటూ 99 లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి అనేది కావాలి. 47 ఇచ్చారు కదా, మనం ఏం చేయాలి, 46 తీసేస్తాం. అప్పుడు 9 - 6 3, 9 - 4 5. సో 5 and 3. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే 100లోంచి తీసేయటమే. 100 - 47 53, 100 - 31 69. మీరు అలా కూడా చేయొచ్చు. సో మనకి ఇంతవరకు గుణించగా 69 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 69తో 73ని మల్టిప్లై చేయాలి. ఓకే, 3 9s 27, 2 క్యారీ అవుతుంది. నెక్స్ట్ 6 3s 18, 9 7s 63. అందులో 3 మాత్రమే మనం తీసుకుంటాం. 2 + 8 10 కాబట్టి ఇంకా మనకి 3 మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు 37ని 96తో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ 6 7s 42 4. నెక్స్ట్ 3 6s 18, అందులో 8 మాత్రమే కన్సిడర్ చేస్తాము. 7 9 63, అందులో 3 మాత్రమే కన్సిడర్ చేస్తాము. 8 + 4 12, 12 + 3 15, అందులో 5 మాత్రమే కన్సిడర్ చేస్తాము. సో ఈ టోటల్ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 5 and 2 అవుతాయి. ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి బేసిక్ అంశాలు బాగా అవగాహన అయిన తర్వాత ఈ మొత్తం టాపిక్ని మనం 2 పార్ట్లుగా నేర్చుకుందాం. మొదటిది, ఏదైనా ఎక్స్పాన్షన్లో బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 0 ఉండేటప్పుడు, 5 ఉండేటప్పుడు, అలాగే రిమైనింగ్ ఆడ్ నెంబర్స్ అంటే 1 9 3 7 ఉన్నప్పుడు ప్రతి ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ప్రస్తుతం ఈ వీడియోలో డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. అంటే ఈ వీడియోలో మనం బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2537 హోల్ టు ద పవర్ ఆఫ్ 4096 ఇలా ఉంది. ఇక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 7 వచ్చింది. అప్పుడు మనం లాస్ట్ 2 డిజిట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఈ వీడియోలో మనం బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ రిమైనింగ్ ఆల్ ఆడ్ నెంబర్స్ అంటే 1 9 3 7 వచ్చినప్పుడు మనం లాస్ట్ 2 డిజిట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వీడియోలో మనకి ఇవ్వబడినటువంటి ఎక్స్పాన్షన్లో బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 2 4 8 6 ఉన్నప్పుడు మనం లాస్ట్ 2 డిజిట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మనం డిస్కస్ చేస్తాం. అదే వీడియోలో దీంతో పాటు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని, అదేవిధంగా కొన్ని డిఫికల్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మనం సెకండ్ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి వస్తాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం. సాధారణంగా ఎగ్జామినేషన్లో పవర్స్ ఇచ్చి ఈ పవర్స్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి, ఈ ఎక్స్పోనెంట్స్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి అనేది మనకి అడుగుతారు. దీన్ని మనం రెగ్యులర్గా జనరల్ మెథడ్లో విస్తరించి చేయటం అనేది అసంభవం. బట్ ప్రతిదీ కూడా లాజికల్ బేస్డ్గానే మనం నేర్చుకుంటాం. మనకి యూనిట్ ప్లేస్లో 0 వచ్చినప్పుడు, 5 1 9 3 7 వచ్చినప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 0 వచ్చినప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది అన్నిటికంటే చాలా సింపుల్. మీరు దీనికోసం అసలు కష్టపడాల్సిన అవసరం లేదు. 99% ఇది ఎగ్జామినేషన్లో ఇవ్వడు కూడా. ఎందుకంటే చాలా ఈజీ కాన్సెప్ట్. ఎప్పుడైతే బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 0 వచ్చిందో ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఈ రిజల్ట్ యొక్క చివరిలో అన్ని జీరోస్ ఉంటాయి. అంటే ఈ రిజల్ట్ని మనం ఈ టోటల్ ఎక్స్పాండ్ చేస్తే ఈ వచ్చే రిజల్ట్లో 2437 జీరోస్ ఉంటాయి. బట్ మనకేంటి కావాలి, లాస్ట్ 2 డిజిట్స్ ఏంటనేది కావాలి. సో లాస్ట్ 2 డిజిట్స్ తప్పనిసరిగా మనకి జీరోస్ మాత్రమే అవుతాయి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఒక ఎక్స్పోనెంట్ యొక్క బేస్లో యూనిట్ ప్లేస్
డిజిట్ అనేది 0 ఉంటే లాస్ట్ 2 డిజిట్స్ తప్పనిసరిగా జీరోస్ మాత్రమే అవుతాయి. పవర్ షుడ్ బి మోర్ దాన్ 2 ఉన్న సందర్భంలో మనం చెప్తున్నాం. ఓకే, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. ఎన్ని జీరోస్ ఉన్నాయండి మనకు అనవసరం. లాస్ట్ డిజిట్ మనకి 0, 6200 to the power of 4399. ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ తప్పనిసరిగా జీరోసే అవుతాయి. అంటే ఎప్పుడైతే బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 0 వచ్చిందో మనకి లాస్ట్ 2 డిజిట్స్ 0 అని మనం చెప్పొచ్చు. దీనికోసం మనం కష్టపడాల్సిన అవసరం అంటూ ఏమీ కూడా లేదు. ఒక ఎక్స్పోనెంట్కి బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 5 ఉండేటప్పుడు కూడా లాస్ట్ 2 డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయటం చాలా చాలా తేలిక. ఎందుకంటే బేస్లో 0 వచ్చినప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ అని మనం ఎంత ఈజీగా చెప్పగలుగుతున్నామో, 5 వచ్చేటప్పుడు రెండే 2 రకాల డిజిట్స్ మనకి లాస్ట్ 2 డిజిట్స్ అవడానికి ఛాన్స్ ఉంది. ఒకటోది 2 and 5, రెండోది 7 and 5. ఇవి తప్ప వేరే డిజిట్స్ మనకి ఎట్టి పరిస్థితుల్లో రావు. మనకి యూనిట్ ప్లేస్ బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 5 ఉండేటప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ 25 ఎప్పుడవుతాయి, 75 ఎప్పుడవుతాయి అన్నది మనం తెలుసుకుందాం. ఇక్కడ 5 కాకుండా ఇక్కడ 10th ప్లేస్ డిజిట్లో ఉన్నటువంటి నెంబర్ని ఇక్కడ పవర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని మల్టిప్లై చేసినప్పుడు ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య వస్తే మనకి లాస్ట్ 2 డిజిట్స్ మనకి 25 అవుతాయి. అలా కాకుండా ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఆడ్ నెంబర్ అంటే బేస్ సంఖ్య వచ్చిందంటే మనకి లాస్ట్ 2 డిజిట్స్ 7 and 5 అవుతాయి. ఓకే, మరొకసారి చెప్తున్నాను. ఇక్కడ బేస్ యొక్క 10th ప్లేస్ డిజిట్ని పవర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని మల్టిప్లై చేసినప్పుడు సరి సంఖ్య వస్తే, ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడో ఒక దగ్గర సరి సంఖ్య ఉంటే 25 వస్తుంది. ఇక్కడ కూడా బేస్ సంఖ్యలు అంటే ఇక్కడ 10th ప్లేస్ డిజిట్, ఇక్కడ పవర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ రెండు ఆడ్ నెంబర్స్ అయినప్పుడు మాత్రమే 75 వస్తుంది. ఈ రెండు చోట్ల ఎక్కడో ఒక దగ్గర ఈవెన్ నెంబర్ వచ్చినా సరే మనకి లాస్ట్ 2 డిజిట్స్ 25 అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 4 16 అనేది ఈవెన్ నెంబర్. లేదా సింపుల్గా చెప్పాలంటే ఈ రెండిట్లో ఒక దగ్గర ఈవెన్ నెంబర్ ఉంటే చాలు మనకు ఆటోమేటిక్గా లాస్ట్ 2 డిజిట్స్ 25 అవుతాయి. సో ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 25 అవుతాయి. ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 10th ప్లేస్ డిజిట్ 3 ఉంది, ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ 2 ఉంది. 3 ఆడ్ నెంబర్ బట్ 2 ఈవెన్ నెంబర్. మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ 10th ప్లేస్ డిజిట్ కానీ లేదా పవర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ కానీ ఈ రెండిట్లో ఒక్క ఈవెన్ నెంబర్ ఉన్నా సరే చాలు లాస్ట్ 2 డిజిట్స్ మనకి 25 అవుతాయి. సో ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ కూడా మనకి 2 and 5 అవుతాయి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 9 ఉంది, ఇట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్. ఇక్కడ 3 ఉంది, ఇట్ ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్. సో బేస్ యొక్క 10th ప్లేస్ డిజిట్, పవర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ రెండు ఆడ్ నెంబర్సే. అటువంటి సందర్భంలో మాత్రం లాస్ట్ 2 డిజిట్స్ మనకి 7 and 5 అవుతాయి. మీకు 5 వచ్చేటప్పుడు కూడా లాస్ట్ 2 డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయటం చాలా చాలా తేలిక. రెండే 2 రకాల డిజిట్స్ మనకి లాస్ట్ 2 డిజిట్స్ అవడానికి ఛాన్స్ ఉంది, 25 or 75. దీంతో బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 0 ఉన్నప్పుడు లేదా 5 ఉన్నప్పుడు మనం లాస్ట్ 2 డిజిట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. ఇప్పుడు బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 1 ఉంటే అప్పుడు మనకి లాస్ట్ 2 డిజిట్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. దీనికి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఇక్కడ 10th ప్లేస్ డిజిట్లో ఏ ఉండి యూనిట్ ప్లేస్ డిజిట్లో 1 ఉందనుకోండి, పవర్ యొక్క లాస్ట్ అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ బి అనుకోండి, అప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయి అంటే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. మరి ఇక్కడ 10th ప్లేస్ డిజిట్ ఏమవుతుంది అంటే
ఏ ఇంటూ బి. ఇక్కడ ఏ అంటే ఏంటి? బేస్ యొక్క 10th ప్లేస్ డిజిట్. బి అంటే ఏంటి? పవర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్. ఈ రెండింటిని గుణించగా వచ్చినటువంటి యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి ఇక్కడ 10th ప్లేస్ డిజిట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చారు. 4371 టు ది పవర్ ఆఫ్ 647. ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి అనేది మనకి కావాలి. ఎప్పుడైతే బేసిక్ యూనిట్ ప్లేస్లో 1 వచ్చిందో లాస్ట్ 2 డిజిట్స్ మనకి కావాలి అంటే మనం ఫోకస్ చేయాల్సింది బేస్ యొక్క 10th ప్లేస్ డిజిట్ని, అదేవిధంగా పవర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని మనం కన్సిడర్ చేయాలి. లాస్ట్ ప్లేస్ అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ ఖచ్చితంగా 1 అవుతుంది. 10th ప్లేస్ డిజిట్ కావాలంటే ఇక్కడ 7ని ఇక్కడ 7ని మనం మల్టిప్లై చేయాలి. అంటే బేస్ యొక్క 10th ప్లేస్ డిజిట్ని పవర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని మల్టిప్లై చేయాలి. 7 7s అంతా 49. ఈ 49లో మళ్ళీ యూనిట్ ప్లేస్ డిజిట్ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. అదే ఇక్కడ మనకి 10th ప్లేస్ డిజిట్ అవుతుంది. ఓకే, 7 7s 49 కాబట్టి ఇక్కడ 10th ప్లేస్ డిజిట్ 49లో ఉన్నటువంటి యూనిట్ ప్లేస్ డిజిట్ అయినటువంటి 9 అనేది ఇక్కడ 10th ప్లేస్ డిజిట్ అవుతుంది. సో ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 9 and 1 అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కలిగించారు 2401 టు ది పవర్ ఆఫ్ 196. ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ డిజిట్ షుడ్ బి 1. ఓకే, ఇదిలో చేంజ్ ఏమీ ఉండదు. ఇప్పుడు 10th ప్లేస్ డిజిట్ కావాలంటే ఏం చేయాలి? బేస్ యొక్క 10th ప్లేస్ డిజిట్ని పవర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని మల్టిప్లై చేయాలి. 0 6s 0. సో హియర్ లాస్ట్ 2 డిజిట్స్ 0 and 1 అవుతాయి. ఓకే, ఇక్కడ ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ కావాలి. 3391 టు ది పవర్ ఆఫ్ 473. ఓకే, ఇక్కడ మనకి లాస్ట్ ప్లేస్ డిజిట్ అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ 1. ఇక్కడ 10th ప్లేస్ డిజిట్ కావాలంటే ఇక్కడ 9ని ఇక్కడ 3ని మల్టిప్లై చేయాలి. 9 3s 27. అందులో యూనిట్ ప్లేస్ డిజిట్ 7. సో 7 and 1 అవుతాయి. అలాగే 461 టు ది పవర్ ఆఫ్ 749. లాస్ట్ 2 డిజిట్స్ కావాలి. ఎప్పుడైతే బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ మనకు 1 అయిందో ఇక్కడ లాస్ట్ యూనిట్ ప్లేస్ డిజిట్ ఖచ్చితంగా 1 అవుతుంది. 10th ప్లేస్ డిజిట్ కావాలంటే బేస్ యొక్క 10th ప్లేస్ డిజిట్ని పవర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని మల్టిప్లై చేయాలి. 6 9s 54. అందులో మనకి 54లో యూనిట్ ప్లేస్ డిజిట్ 4. సో ఏ పవర్ యొక్క బేస్లో 1 ఉన్నా లాస్ట్ 2 డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయటం అనేది చాలా తేలిక. మరికొన్ని క్వశ్చన్స్ చేద్దాం. మీరు జస్ట్ వీడియోని పాజ్ చేసి వీటి యొక్క లాస్ట్ 2 డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయండి. మీరు అసలు ఏమాత్రం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు, చాలా వేగంగా చేయగలరు. ఓకే, ఇక్కడ మనకి బేసిక్ యూనిట్ ప్లేస్ డిజిట్ 1 వచ్చింది కదా. సో లాస్ట్ 2 డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా తేలిక. యూనిట్ ప్లేస్ డిజిట్ షుడ్ బి 1. అండ్ 10th ప్లేస్ డిజిట్ కావాలంటే ఇక్కడ 8 ఇక్కడ 0. 8 zeros 0. ఓకే, అదేవిధంగా ఇక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 1. సో ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ కూడా 1. 10th ప్లేస్ డిజిట్ కావాలంటే ఇక్కడ 6 ఇక్కడ 6. 6 6s 36. అందులో యూనిట్ ప్లేస్ డిజిట్ మనకి 6 అవుతుంది. అదేవిధంగా 4931 టు ది పవర్ ఆఫ్ 48. ఇక్కడ బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ ఎప్పుడైతే 1 వచ్చిందో రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ కూడా 1 అవుతుంది. 10th ప్లేస్ డిజిట్ కావాలంటే బేస్ యొక్క 10th ప్లేస్ డిజిట్ని పవర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని మల్టిప్లై చేయాలి. అంటే 3 8s 24. అందులో మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 4. సో ఈ ఎక్స్పోనెంట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 4 and 1 అవుతాయి. మరి ఇవ్వబడినటువంటి ఎక్స్పోనెంట్లో బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 9 అయినప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి
ఫర్ ఎగ్జాంపుల్ 9⁴48 అని మనకి ఇచ్చారు. ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే ఎక్సెప్ట్ 5 రిమైనింగ్ ఏ ఆడ్ నెంబర్ ఇచ్చినా దాన్ని మనం బేస్లో 1 వచ్చే విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద సింపుల్ షార్ట్ కట్. 9 బేస్గా ఉన్న దాన్ని మనం 1 కింద ఎలా కన్వర్ట్ చేస్తాము? మనకు తెలిసింది ఏంటంటే 9⁴1 9. 9 స్క్వేర్ అంటే ఎంత? 81. అంటే ఇక్కడ 9 బేస్గా ఉన్నది 1 బేస్ కింద కన్వర్ట్ అయింది కదా. సో ఈ కాన్సెప్ట్ని మనం బేస్ చేసుకొని ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం. దీనికోసం మనం ఉపయోగించినటువంటి రిమైనింగ్ కాన్సెప్ట్లు ఏంటి మనకు తెలియాలి అంటే a⁴mn అని ఉందనుకోండి. a⁴m × n అని అంటే దీన్ని మనం a⁴m n కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఈ 2 కాన్సెప్ట్లు మనం యూజ్ చేసినట్లయితే ఈ బేస్లో 9 వచ్చేటప్పుడు మనం లేదంటే 3 వచ్చేటప్పుడు 7 వచ్చేటప్పుడు మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ 9⁴48 మనకి 9 స్క్వేర్ అంటే 81 అని రాయొచ్చు. అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడ 9 మనకి స్క్వేర్ అంటే 2 ఉండాలి కదా. అందుకని ఈ 48 నేను 2 × 24 అని రాస్తాను. ఇప్పుడు ఇది a⁴m × n రూపంలోకి వచ్చింది కదా. a⁴m × n దాన్ని నేను ఎలా రాయొచ్చు? a⁴m n అంటే దీన్ని మనం 9 స్క్వేర్ 24 అని రాయొచ్చు. 9 స్క్వేర్ అంటే ఎంత? 81. 81⁴24. సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ రూపంలోకి ఇది కన్వర్ట్ అయింది. అంటే బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అయింది. సో ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా తేలిక. ఎప్పుడైతే బేస్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్లో 1 ఉందో రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ కూడా 1 అవుతుంది. 10th ప్లేస్ డిజిట్ కావాలి. 10th ప్లేస్ డిజిట్ కావాలంటే బేస్ యొక్క 10th ప్లేస్ డిజిట్ని పవర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ని మల్టిప్లై చేయాలి. 8 4s 32. అందులో 32లో మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 2. సో ఈ టోటల్ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ కావాలి అంటే 2 and 1 అవుతాయి. 9⁴474 అని ఉందనుకోండి. ఏదన్నా ఒకటే కాన్సెప్ట్. మనం దీన్ని 9⁴2 × 237 అని రాయొచ్చు. ఇక్కడ 9 స్క్వేర్ అంటే 81. 81⁴237. ఎప్పుడైతే బేస్లో 1 వచ్చిందో లాస్ట్ 2 డిజిట్స్ మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. 10th ప్లేస్ డిజిట్ అంటే 8 × 7. 8 7s 56. అందులో యూనిట్ ప్లేస్ డిజిట్ 6. సో ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 6 and 1 అవుతాయి. మీరు కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇన్ని స్టెప్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీనికి ఏం చేస్తారంటే 9⁴474 ఎప్పుడైతే ఉందో ఇక్కడ మనకి 81 అవ్వాలంటే ఏం చేయాలి? పవర్ని సగానికి తగ్గించాలి. పవర్ని టోటల్గా తగ్గించాల్సిన అవసరం లేదు కదా. లాస్ట్ 2 డిజిట్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే చాలు. 74లో సగం ఎంత? 37. అందులో యూనిట్ ప్లేస్ డిజిట్ ఎంత? 7. ఇది ఒక్కటే కదా మనకు అవసరం. 74 ఒకవేళ ఇక్కడ సరిసంఖ్య అనుకోండి, 74 కాకుండా 64 ఉందనుకోండి, డైరెక్ట్ 4లో సగం హాఫ్ మనం 2 వేసిస్తే సరిపోద్ది. ఇక్కడ ముందు బేస్ సంఖ్య ఉందనుకోండి, అప్పుడు 74లో సగం వేస్తాం అంటే 37 యాక్చువల్గా. కానీ మనకు 7తో మాత్రం అవసరం. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 1 8 7s 56 కాబట్టి ఈ విధంగా చేస్తాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనించండి. ఎంత పెద్ద ఎక్స్పాన్షన్ ఇచ్చినా సరే మనం చేయాల్సింది ఏంటంటే 9⁴4868 అని ఉంది. మనం చేయాల్సింది ఫాస్ట్గా చేయాలంటే ఇక్కడ 81 అని రాసుకుంటే దీంట్లో హాఫ్ వేయాలి. హాఫ్ అయ్యేటప్పుడు టోటల్ వాల్యూ హాఫ్తో మనకు సంబంధం లేదు. 10th ప్లేస్ డిజిట్ మనకి ఈవెన్ నెంబర్ అనుకోండి. 8లో హాఫ్ ఎంత?
4. సో 1 వస్తుంది, 8 4s 32. అంతే, అంతకన్నా మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 to the power of 7998 అని ఉంది. అప్పుడు మనం చేయాల్సింది ఏంటి, 81 వేస్తాం, ఇక్కడ 98లో హాఫ్ వేస్తాం, 98లో హాఫ్ 49, అందులో మనకు 9 ఒకటి చాలు. సో ఇక్కడ మనకి 18972 కాబట్టి 2 అనేది 10th ప్లేస్ డిజిట్ అవుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ మెథడ్లోకి మీరు కన్వర్ట్ అయ్యి ఇంకా వేగంగా చేసేయచ్చు. ఒకవేళ ఇక్కడ మనకి సరి సంఖ్య ఉంది కాబట్టి పవర్లో మనం ఈజీగా చేసాం. మరి ఒకవేళ ఆడ్ నెంబర్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 9 to the power of 37 ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి అనేది మనకి కావాలి. 9 to the power of 37 దీన్ని మనం 9 to the power of 36 ఇంటూ 9 to the power of 1 అని మనం ముందుగా రాసుకోవాలి. 9ని మనం 81గా కన్వర్ట్ చేయాలంటే పవర్ అనేది మనకి ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. వాడు ఒకవేళ ఈవెన్ నెంబర్ ఇవ్వకపోయినా ఈవెన్ నెంబర్ వచ్చేటట్టు రాసుకొని పక్కన ఒక 9 మనం అదనంగా రాసుకుంటాం. దీని అర్థం ఏంటి, 9 to the power of 37 అంటే 37 9స్ని మనం మల్టిప్లై చేయాలి. మనం 36 9స్ని ఒకేసారి మల్టిప్లై చేస్తున్నాం, ఆ వచ్చిన రిజల్ట్ని మరొక 9తో మల్టిప్లై చేస్తున్నాం. సో బోత్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు మనం ఇంతవరకు ఏ మెథడ్ అయితే చేసామో ఆ మెథడ్లో దీని యొక్క లాస్ట్ 2 డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటని, ఇది 9ని 81 చేస్తాం అంటే పవర్లో సగం, 36లో సగం ఎంత 18 ఇంటూ 9. ఇప్పుడు మనకి ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 1 8 8s 64, అందులో మళ్ళీ 4ను మాత్రం కన్సిడర్ చేస్తాం. ఇంటూ ఈ వచ్చిన రిజల్ట్ని మళ్ళీ 9 చేత మనం మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 9 1s 9, 9 4s 36, 36లో మళ్ళీ యూనిట్ ప్లేస్ డిజిట్ ఏమవుతుంది 6 అవుతుంది. ఓకే, సో ఈ టోటల్ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మనకి 6 and 9 అవుతాయి అని మనం చెప్పచ్చు. ఓకే, ఒకవేళ 59 to the power of 468 ఈ టోటల్ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది రెగ్యులర్గా జనరల్ మెథడ్లో ఎలా చేస్తారు, దీన్ని ఇంకా షార్ట్కట్లో మనం ఎలా చేయొచ్చు, 2 రకాల మెథడ్స్ని కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఇంతకుముందు 9 ఉంది కాబట్టి 9ని మనం 81 అని రాసుకొని దీంట్లో హాఫ్ వేస్తాం. ఇప్పుడు 9 స్క్వేర్ కాదు మనం చేయాల్సింది 59 స్క్వేర్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని రెగ్యులర్ ప్రాసెస్లో చేయాలంటే 59 to the power of 2 ఇంటూ దీంట్లో హాఫ్ 234. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, 59 స్క్వేర్. 59 స్క్వేర్ అంటే అర్థం ఏంటి, 59ని మనం 2 times మల్టిప్లై చేయాలి. ఇంతకుముందు మనం ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామో అదే ప్రాసెస్లో చేయాలి. ఇక్కడ మనకి 9 9s 81, 8 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ది 5 9s 45, అగైన్ 9 5s 45, అందులో యూనిట్ ప్లేస్ డిజిట్స్ మాత్రం తీసుకుంటాం. ఇక్కడ 5 + 5 10, 10 + 8 18, అందులో కూడా మళ్ళీ యూనిట్ ప్లేస్ డిజిట్ని మాత్రమే కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ కూడా మనకి 81 అనే వచ్చింది. సో ఇక్కడ 59 స్క్వేర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ని మాత్రమే మనం వేసుకుంటే చాలు. ఎందుకంటే ఏ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా బేస్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ చాలు, మిగతా వాటితో సంబంధం లేదు. సో ఇప్పుడు 81 to the power of 234 అని వచ్చింది. ఇప్పుడు మనం ఈజీ కదా చేయటం. ఏంటని, లాస్ట్ ప్లేస్ డిజిట్ ఖచ్చితంగా 1 అవుతుంది. ఇంకా 10th ప్లేస్ డిజిట్ కావాలంటే బేస్ యొక్క 10th ప్లేస్ డిజిట్ని యూనిట్ పవర్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్తో మల్టిప్లై చేయాలి. 8 4s 32,
అందులో మళ్ళీ బేస్లో మనకి యూనిట్ ప్లేస్లో 2 ఉంది. సో ఇక్కడ 10th ప్లేస్లో 2 వస్తుంది. సో ఈ టోటల్ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మనకి 2 and 1 అవుతాయి. ఇది మనకి రెగ్యులర్ మెథడ్. ఇక్కడ మనం టైం వేస్ట్ ఎక్కడ ఎక్కువ అవుతుంది? 59 × 59 మల్టిప్లై చేయడానికి టైం వేస్ట్ అవుతుంది. అలాగే టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి? ఇది మీకు ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఒక రిజల్ట్ యొక్క x² ఏదైనా ఒక నెంబర్ యొక్క స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏమైతే అవుతాయో 50 + x హోల్ స్క్వేర్, 50 - x హోల్ స్క్వేర్, అలాగే 100 + x హోల్ స్క్వేర్, 100 - x హోల్ స్క్వేర్, అలాగే 150 + x హోల్ స్క్వేర్, 150 - x హోల్ స్క్వేర్, 200 + x హోల్ స్క్వేర్, 200 - x హోల్ స్క్వేర్. అలాగా ప్రతి ఎక్స్పాన్షన్లోనూ కూడా లాస్ట్ 2 డిజిట్స్ ఒకేలా ఉంటాయి. అంటే x² లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయో వీటన్నిటిలో కూడా లాస్ట్ 2 డిజిట్స్ అవే అవుతాయి. మీకు ఇలా చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మీకు అర్థమైన భాషలో చెప్పాలి అంటే 8² లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే అవుతాయో 50కి 8 కలపండి, 58. 58² కూడా లాస్ట్ 2 డిజిట్స్ అవే అవుతాయి. 50లోంచి 8 తీసేయండి, 42. 42² కూడా లాస్ట్ 2 డిజిట్స్ అవే అవుతాయి. అలాగే 100కి 8 కలపండి, 108. 108² కూడా లాస్ట్ 2 డిజిట్స్ అవే అవుతాయి. అలాగే 100లోంచి 8 తీసేయండి, 92² కూడా లాస్ట్ 2 డిజిట్స్ అవే అవుతాయి. అలాగే 158², అలాగే 142², 258², 242² వీటిల్లో లాస్ట్ 2 డిజిట్స్ మారవు. ఇక్కడ 8² అంటే 64 కదా. సో 58² కూడా లాస్ట్ 2 డిజిట్స్ 6 and 4 అవుతాయి. అలాగే 42² కూడా లాస్ట్ 2 డిజిట్స్ 6 and 4 అవుతాయి. అలాగే 108² కూడా లాస్ట్ 2 డిజిట్స్ మనకి 6 and 4 అవుతాయి. 92² కూడా లాస్ట్ 2 డిజిట్స్ మనకి 6 and 4 అవుతాయి. సో ఈ కాన్సెప్ట్ మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడైతే టైం వేస్ట్ అవుతుందో అక్కడ ఈ మెథడ్ని మీరు అప్లై చేసినట్లయితే అసలు టైం వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. 59² కదా చేయాలి. 59² లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయో 50కి ఎంత కలిపితే 59 వస్తుంది? 9 కలిపితే. అంటే 9² లాస్ట్ 2 డిజిట్స్ ఏమైతే అవుతాయో 59² కూడా లాస్ట్ 2 డిజిట్స్ అవే అవుతాయి. 9² లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 8 and 1. సో ఇక్కడ 59² కూడా లాస్ట్ 2 డిజిట్స్ మనకి 8 and 1 అవుతాయి. అవే కదా వచ్చాయి ఇక్కడ. సో మనం చాలా ఈజీగా వేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 239 హోల్ టు ద పవర్ ఆఫ్ 134 అని ఇచ్చారు. ఇది 200కి 39 కలిపితే 239 వస్తుంది. లేదా 250లోంచి 11 తీసేసినా సరే 239 మనకి వస్తుంది. అంటే 11² లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే అవుతాయో 239² కూడా లాస్ట్ 2 డిజిట్స్ అవే అవుతాయి. 11² అంటే ఎంత? 121. ఇందులో లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయి? 2 and 1. సో ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ కూడా అంటే దీన్ని స్క్వేర్ చేసినప్పుడు వచ్చే లాస్ట్ 2 డిజిట్స్ కూడా అవే అవుతాయి. అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా 239 టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ మనం ఏం రాయొచ్చు? 67 అని రాయొచ్చు. సో 239² లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయి? 121. అంటే మనకి 21 తీసుకుంటే చాలు. 21 టు ది పవర్ ఆఫ్ 67. ఇక్కడ మనకి లాస్ట్ 2 డిజిట్స్ కావాలి. ఎప్పుడైతే బేస్లో 1 వచ్చిందో రిజల్ట్ యొక్క యూనిట్ ప్లేస్ డిజిట్ కూడా 1 అవుతుంది. 2 7s ఎంత? 14. అందులో మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ 4 అవుతుంది. ఓకే. సో 239 టు ది పవర్ ఆఫ్ 134 ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మనకి 4 and 1 అవుతాయి. ఓకే. సో ఈ విధంగా మీరు కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇన్ని స్టెప్స్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు అవగాహన అయిన తర్వాత ఎలా చేస్తారు? 239 టు ది పవర్ ఆఫ్ 134 ఇదే క్వశ్చన్ మనం చేయాలి.
మనకి కాన్సెప్ట్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ స్టెప్స్ని మనం తగ్గించుకోవాలి. ఇది సగం అవ్వాలంటే దీన్ని స్క్వేర్ చేయాలి, అంతేనా? దీన్ని స్క్వేర్ చేయాలంటే 239 × 239 చేస్తే టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు మనకి 250లోంచి ఎంత తీస్తే 239 వస్తుంది? 11 తీస్తే 239 వస్తుంది. 11 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 21. సో దీని యొక్క స్క్వేర్లో కూడా లాస్ట్ 2 డిజిట్స్ మనకి 21 అవుతాయి. ఎప్పుడైతే దీన్ని స్క్వేర్ చేసామో పవర్ని సగం తగ్గించదు. పవర్ని అంటే మొత్తం పవర్ని అంతటిని తగ్గించక్కర్లేదు కదా. మనం ఏం చెప్పుకున్నాం? 10th ప్లేస్ డిజిట్ కనుక బేస్ అయితే ఈ రెండింటి యొక్క సగం తీసుకుంటాము. 10th ప్లేస్ డిజిట్ కూడా ఈవెన్ నెంబర్ అయితే డైరెక్ట్గా యూనిట్ ప్లేస్లో సగాన్ని మాత్రం తీసుకుంటాం. 34లో హాఫ్ ఎంత? 17. సో 17లో మనం 7 మాత్రమే కన్సిడర్ చేస్తాము. అప్పుడు మనకి 21/7లో లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయో 239⁻134లో కూడా లాస్ట్ 2 డిజిట్స్ అవే అవుతాయి. సో ఇప్పుడు మనకి ఈజీ కదా, 1 వస్తుంది యూనిట్ ప్లేస్ డిజిట్, 2 7s 14. సో మీకు ఈ కాన్సెప్ట్ మీద అవగాహన పెరిగిన తర్వాత ఇవే ప్రాబ్లమ్స్ మీరు ఈ విధంగా చేస్తారు. 449⁻1037 ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మనకి కావాలి. ఇప్పుడు పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కదా, ఖచ్చితంగా దాన్ని మనం ఈవెన్ చేయాలి మొట్టమొదట. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 449. ఇక్కడ ఇంకొక విషయం, మీకు ఇక్కడ 449 ఇచ్చినా ఏది ఇచ్చినా సరే ఈ 100 ప్లేస్లో ఉన్నదాన్ని కొట్టేయండి. దీన్ని సింప్లీ 49⁻1037 అనేది తీసుకోండి. మిగిలిన దానివల్ల మనకి ఎటువంటి అడ్వాంటేజ్ కూడా లేదు. దీన్ని సింపుల్గా 49⁻1036 ఓకే ఇంటూ 49⁻1 ఇలా రాసుకుంటాం. పవర్లో కూడా దీని అంతటితో సంబంధం లేదు, లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే మనకి చాలు. మీకు బాగా ప్రాక్టీస్ అయ్యాక ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతాయి ఇక ఈ అంశాలన్నీ కూడా. ఇక్కడ మనకి 49 స్క్వేర్ చేస్తే పవర్ అనేది మనకి హాఫ్ అవుతుంది, అంతే కదా. సో 49 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ 50 కన్నా ఇది ఎంత తక్కువ? 1 తక్కువ. 1 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ రెండు ఒకటే. 1 స్క్వేర్ 01, మనం 2 డిజిట్స్ని మనం తీసుకోవాలి, అందుకే 01 అని రాస్తాం. సో 49 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ కూడా 01 అవుతాయి. ఎప్పుడైతే మనం దీన్ని 49 స్క్వేర్ చేసాము పవర్లో హాఫ్ వేయాలి. యాక్చువల్గా అయితే 518 అని వేయాలి, బట్ మనం 36లో హాఫ్ వేసినా చాలు, ఓకేనా. సో 1⁻18 ఇంటూ 49. సో 1 పవర్ ఆఫ్ ఎనీథింగ్ మనకి 1 వస్తుంది. 1 ఇంటూ 49. సో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 4 and 9 అవుతాయి. సో ఈ విధంగా మనం చాలా తేలిగ్గా చెప్పచ్చు. ఒకవేళ మనకి క్వశ్చన్ అనేది ఇంకా కాంప్లికేటెడ్గా ఇవ్వాలి అనుకుంటే 479⁻479. మొట్టమొదట పవర్ అనేది ఈవెన్ చేయాలి, ఎందుకని? బేస్లో 9 ఉంది కాబట్టి, ఓకే. సో 479⁻478. యాక్చువల్గా మనం 4ని కన్సిడర్ చేయక్కర్లేదు, ఇక్కడ కూడా 4ని కన్సిడర్ చేయక్కర్లేదు, ఓకే. ఇంటూ 479, ఇక్కడ కూడా మనం 4ని కన్సిడర్ చేయక్కర్లేదు, లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు 79⁻478, ఇక్కడ ఇది కూడా మనం కన్సిడర్ చేయొద్దు. 79ని స్క్వేర్ చేయాలి. 79 స్క్వేర్ అంటే మనకు టైం వేస్ట్ అవుతుంది. ఇది 50 కంటే ఎంత ఎక్కువ? 29. 50 + 29 లేదా 100 కన్నా ఎంత తక్కువ? 21. మనకి 79 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్, 29 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్, 21 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఒకటే అవుతాయి. మనకి ఇందులో ఏది తేలిక? 21 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ మనకి తేలిక. 21 స్క్వేర్ అంటే 441, అందులో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 41 అవుతాయి. సో ఇక్కడ మనకి 79 స్క్వేర్ చేస్తే 41 వస్తుంది. స్క్వేర్ చేయడం అంటే అర్థం ఏంటి? దీంట్లో హాఫ్ వేయాలి. 78లో హాఫ్. 78లో హాఫ్ అనేది మీకు ఒకవేళ ఇబ్బంది, ఇంకా టైం వేస్ట్ అవుద్ది అనుకుంటే మనకు ఒక యూనిట్ ప్లేస్ మాత్రమే చాలు. కాబట్టి ఎప్పుడైనా ఇక్కడ బేస్ ఉండేటప్పుడు
18లో హాఫ్ 78 ఉన్నా 58 ఉన్నా 98 ఉన్నా మనం సింపుల్గా మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ మాత్రమే కావాలి కాబట్టి 78లో హాఫ్ కాకుండా సింప్లీ 18లో హాఫ్ 9. ఎందుకంటే మనకి యూనిట్ ప్లేస్ డిజిట్ మాత్రమే కావాలి కాబట్టి. ఒకవేళ మీకు 78లో హాఫ్ అంటే 39 అని వస్తుంది యాక్చువల్గా, బట్ మనకి ఈ 3తో అవసరం లేదు కదా. మరి అలాంటప్పుడు 78లో హాఫ్ ఎంత అవుద్దని చెప్పి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి. అందుకనే సింపుల్గా మనం ఏం చేస్తాం, 18లో హాఫ్ 9 ఓకే ఇంటూ 79. ఇక్కడ మనకి లాస్ట్ 2 డిజిట్స్ కావాలి 1. ఇక్కడ 10th ప్లేస్ డిజిట్ని ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్ని మల్టిప్లై చేయాలి. 4 9s 36 అంటే ఇక్కడ మనకి 6 వస్తుంది ఇంటూ 79 మల్టిప్లై చేయాలి. ఓకే ఇప్పుడు మనం ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా ఆల్రెడీ 61 ఇంటూ 79 వస్తే లాస్ట్ 2 డిజిట్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అక్కడ నేర్చుకున్న బేస్ కాన్సెప్ట్ని ఇక్కడ మనం అప్లై చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, యూనిట్ ప్లేస్లో ఉన్న రెండింటిని మల్టిప్లై చేయాలి. 9 1s 9, ఆ తర్వాత చివరి 2 మధ్యలో ఉండే 2. 6 9s 54, అందులో 4 మాత్రమే కన్సిడర్ చేస్తాము. 1 7s 7, 4 + 7 కలిపితే 11 వస్తుంది. కానీ ఇది కూడా అక్కడ 10th ప్లేస్ డిజిట్ని కన్సిడర్ చేయం, అక్కడ వచ్చిన యూనిట్ ప్లేస్ డిజిట్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 1 and 9 అవుతాయి. మీకు యాక్చువల్గా మొదటిసారి మీరు ఈ టాపిక్ విన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించినా, అర్థం కానట్టు అనిపించినా రెండోసారి మళ్ళీ ఈ వీడియోను వినండి. మీరు నేను చెప్పిన ప్రతి పాయింట్ని జాగ్రత్తగా క్యాచ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు నేను చెప్పే పాయింట్ని ఒకసారి అర్థం చేసుకుంటే ఎగ్జామినేషన్లో అస్సలు టైం వేస్ట్ చేయాల్సినటువంటి అవసరం అనేది మీకు రాదు. ఎక్స్పోనెంట్ యొక్క బేస్లో 3 ఉండేటప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదట మనం చేయాల్సింది ఈ 3 ప్లేస్లో 1 వచ్చేలా చేయటం. దానికోసం మనం ఏం చేద్దామంటే 3 to the power of 1 3, 3 square 9, బేస్లో ఇంకా మనకి యూనిట్ ప్లేస్లో 1 రాలేదు. 3 cube 27, 3 to the power of 4 81. 3ని మనం 4 times మల్టిప్లై చేస్తే ఆ బేస్లో 3 ఉన్నది కాస్త 1 కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఒక్క పాయింట్ మీద బేస్ చేసుకొని ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ దీనికి ఏం చేస్తామంటే 3 to the power of 4 into 24. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు, 3 to the power of 4 to the power of 24. 3 to the power of 4 అంటే 81 to the power of 24. ఎప్పుడైతే బేస్లో మనకు 1 వచ్చిందో లాస్ట్ 2 డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా తేలిక. ఎందుకంటే యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. 10th ప్లేస్ డిజిట్ కావాలంటే బేస్లో ఉన్నటువంటి 10th ప్లేస్ డిజిట్ని పవర్లో ఉన్నటువంటి యూనిట్ ప్లేస్ డిజిట్ని మల్టిప్లై చేయాలి. 8 4s ఎంత 32. అందులో మనకి యూనిట్ ప్లేస్లో వచ్చిన డిజిట్ని మాత్రమే మనం రాసుకుంటాం. సో ఈ ఎక్స్పోనెంట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మనకి 2 and 1 అవుతాయి. ఎప్పుడైతే ఈ విషయం మనకు అవగాహన అయ్యిందో నేరుగా చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే 3 to the power of 96 నేరుగా 81 అనేది బేస్లో వేయాలంటే పవర్ని 4 చేత డివైడ్ చేయగా వచ్చినటువంటి వాల్యూని పవర్లో వేసుకోవాలి. 4 24s 96. సో జస్ట్ ఈ ఒక స్టెప్ వేసుకుంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ ఇక్కడ 1 8 4s 32 ఇలా 2 స్టెప్స్లో నేరుగా మీరు సమాధానాన్ని చేయొచ్చు. పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వకపోతే మనం ఏం చేయాలి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. 3 to the power of 145. ఇక్కడ 145 అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేయాలంటే 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే నెంబర్ 144 కాబట్టి 3 to the power of 144 ఇంటూ 3 to the power of 1 అని మనం రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3 అనేది 81 అవ్వాలి అంటే పవర్ని మనం 4 చేత డివైడ్ చేయగా వచ్చినటువంటి వాల్యూని పవర్లో మనం వేయాలి. అంటే ఎంత 4 3s 12, 4 6s 24. అలాగే పవర్లో పక్కన మళ్ళీ ఇంటూ 3 చేయటం మర్చిపోకూడదు. ఇప్పుడు మనకి ఈ ఎక్స్పోనెంట్ యొక్క
లాస్ట్ 2 డిజిట్స్ మనం ఈజీగా చెప్పొచ్చు. ఏంటంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ మనకు కావాలంటే ఇక్కడ 10th ప్లేస్ డిజిట్ని ఇక్కడ యూనిట్ ప్లేస్ డిజిట్తో మల్టిప్లై చేయాలి. 8 6s 48, అందులో యూనిట్ ప్లేస్ డిజిట్ 8. సో ఇక్కడ 81 ఇంటూ 3 మనం చేయాలి. సో ఇక్కడ 3 1s 3, 3 8s 24, 24లో 4 మాత్రమే మనకి అవసరం అవుతుంది. సో 3 to the power of 145 యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మనకి 43 అవుతాయి. 3 to the power of 83 ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనకి పవర్లో ఎప్పుడూ కూడా 4 యొక్క మల్టిపుల్ ఉండేలా చూసుకోవాలి. 83కి దగ్గరలో ఉండే 4 యొక్క మల్టిపుల్ ఏంటి? 80. అంటే దీన్ని మనం 3 to the power of 80 ఇంటూ 3 క్యూబ్ అని మనం రాయొచ్చు. సో ఇక్కడ మనం 81 అని రాయాలంటే ఈ పవర్ని 4 చేత డివైడ్ చేయగా వచ్చిన రిజల్ట్ని రాయాలి. అంటే 81 to the power of 20. 3 క్యూబ్ అంటే 27. ఓకే, ఇక్కడ మనకి ఎప్పుడైతే బేస్లో 1 వచ్చిందో నేరుగా చెప్పచ్చు. యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది, 10th ప్లేస్ డిజిట్ 8 zeros 0 ఇంటూ 27. సో 27 1s 27. సో ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 2 and 7 అవుతాయి. మరి బేస్లో కేవలం 3 కాకుండా ఇక్కడ పెద్ద వాల్యూ ఇచ్చారనుకోండి, 763 to the power of 248. ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి ముందు డీటెయిల్డ్గా చెప్తాను. తర్వాత ఇంతకుముందు మనం చెప్పినటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. 763 to the power of 4 whole power of 62 అని రాయొచ్చు కదా దీన్ని. 462s 248 కాబట్టి ఇప్పుడు 763ని 4 times మల్టిప్లై చేయాలి. అప్పుడు 763 ఇంటూ 763 ఇంటూ 763 ఇంటూ 763 4 times మల్టిప్లై చేసినప్పుడు వచ్చే లాస్ట్ 2 డిజిట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. అప్పుడు మనం ఇంతకుముందు మనం ఏ కాన్సెప్ట్ అయితే చెప్పుకున్నామో అదే కాన్సెప్ట్ని ఇక్కడ మనం అప్లై చేస్తాం. అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయో 50 + x హోల్ స్క్వేర్, 50 - x హోల్ స్క్వేర్, 100 + x హోల్ స్క్వేర్, 100 - x హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్. ఈ అన్నిటి యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఒకటే అవుతాయి. అందుకని ఇక్కడ 763 స్క్వేర్ ఉంది. 750కి ఎంత కలిపితే 763 వస్తుంది? 13. అంటే 13 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్, 763 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఒకటే అవుతాయి. 13 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 69. ఎందుకని? 13 స్క్వేర్ అంటే 169. సో ఇక్కడ మనకి లాస్ట్ 2 డిజిట్స్ 6 and 9. అలాగే ఇది కూడా 763 స్క్వేరే కదా. అంటే దీంట్లో కూడా లాస్ట్ 2 డిజిట్స్ మనకి 69 అవుతాయి. అగైన్ మనం 69 స్క్వేర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ మనకి కావాలి. 69 స్క్వేర్, 69 అనేది 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? 19. అంటే 69 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్, 19 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఒకటే అవుతాయి. సో 19 స్క్వేర్ అంటే 361 కాబట్టి హియర్ లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ 6 and 1 అవుతాయి. అంటే 763 to the power of 4 మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ మనకి 6 and 1 అవుతాయి. సో ఈ విధంగా చేయటం వల్ల మీకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది. సో 61 to the power of 62. ఎప్పుడైతే బేస్లో మనకి 1 వచ్చిందో ఇంకా మనం ఈజీగా చేయొచ్చు. 1 6 2s 12. 12లో మళ్ళీ 2 మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 2 and 1 అవుతాయి. 593 to the power of 461. ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. పవర్ ఎప్పుడూ కూడా బేస్లో ఎప్పుడైతే 3 వచ్చిందో పవర్ ఖచ్చితంగా మనకి 4 యొక్క మల్టిపుల్ అవ్వాలి. సో 461కి దగ్గరలో ఉండే 4 యొక్క మల్టిపుల్ ఏంటి? 460. అందుకని దీన్ని మనం 593 to the power of 460 ఇంటూ
593 టు ది పవర్ ఆఫ్ 1. నిజానికి మనకి ఈ 100 ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్స్తో ఎటువంటి అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇది ఈ 93 ప్లేస్లో 1 వచ్చే విధంగా రాయాలి అంటే 93ని మనం 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే 93 ఇంటూ 93 ఇంటూ 93 ఇంటూ 93. 93 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్. 100 మైనస్ 93 అంటే ఎంత? 7. 7 స్క్వేర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఒకటే అవుతాయి. సో 93 స్క్వేర్లోని 100 మైనస్ 93 అంటే 7 స్క్వేర్లోని లాస్ట్ 2 డిజిట్స్ ఒకటే. 7 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 4 and 9. సో ఇక్కడ కూడా మనకి లాస్ట్ 2 డిజిట్స్ 4 and 9 అవుతాయి. అలాగే ఇక్కడ కూడా మనకి లాస్ట్ 2 డిజిట్స్ 4 and 9 అవుతాయి. ఇప్పుడు మళ్ళీ 49 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ కావాలి. 49 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ 50లోంచి 49 తీస్తే 1. 1 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఒకటే అవుతాయి. 1 స్క్వేర్ అంటే 1 అంటే మనం ఇక్కడ 0 యాడ్ చేయాలి, ఎందుకంటే 2 డిజిట్స్ కావాలి కాబట్టి. సో 49 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 0 and 1 అవుతాయి. సో ఈ 93 ప్లేస్లో ఇప్పుడు మనం ఏ రాస్తాం? 0 1. ఇలా రాయాలంటే పవర్ని మనం 4 చేత డివైడ్ చేయగా వచ్చినటువంటి రిజల్ట్ని రాయాలి. అంటే 115. అయితే ఎప్పుడైతే ఇక్కడ 0 వచ్చిందో ఇక్కడ మనకి ఏది వచ్చినా సరే 10th ప్లేస్ డిజిట్ 0 అవుతుంది. ఇంటూ ఇక్కడ కేవలం 93 మనం రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు బేస్లో మనకు 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 and 0 5s 0 into 93. సో హియర్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ 9 and 3 అవుతాయి. 1083 టు ది పవర్ ఆఫ్ 99. ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఎప్పుడైతే బేస్లో 3 వచ్చిందో పవర్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 4. బట్ ఇక్కడ ఎంత ఉంది? 99. 99కి దగ్గరలో ఉండే 4 యొక్క మల్టిపుల్ ఏంటి? 96. ఓకే, అందుకని దీన్ని ఎలా రాస్తామంటే 1083 టు ది పవర్ ఆఫ్ 96 ఇంటూ 1083 క్యూబ్ అని రాయాలి. ఇప్పుడు 96 ప్లస్ 3 99. బట్ ఇక్కడ క్యూబ్ అని రాసుకోవడం కంటే దీన్ని మళ్ళీ కూడా స్క్వేర్ ఇంటూ 1083 అని రాసుకోవాలి. మీకు అవగాహన అయితే ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయని కాదు, లాస్ట్ 2 డిజిట్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం ప్రతి సందర్భంలో. ఇక్కడ ఈ 10తో మనకి ఎటువంటి అవసరం కూడా లేదు. అంటే దీన్ని సింపుల్గా 83 టు ది పవర్ ఆఫ్ 96 ఇంటూ 83 స్క్వేర్ ఇంటూ 83 అని రాయొచ్చు. ఇప్పుడు 83 ప్లేస్లో ఇక్కడ 3 ప్లేస్లో 1 వచ్చే విధంగా రాయాలంటే 83ని మనం 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇక్కడ పవర్ అనేది 4 చేత డివైడ్ చేయగా వచ్చిన రిజల్ట్ అవుతుంది. మనకి ఇంతకుముందు మనం చెప్పినట్టు 83 స్క్వేర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ 100 మైనస్ 83 అంటే 17 స్క్వేర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ ఒకటే అవుతాయి. 17 స్క్వేర్ అంటే ఎంత? 289. ఓకే, అంటే ఇక్కడ మనకి 83 స్క్వేర్ని మల్టిప్లై చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ 8 and 9 అవుతాయి. అలాగే ఇక్కడ కూడా మనకి 8 and 9 అవుతాయి. ఇప్పుడు మళ్ళీ 89 స్క్వేర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ కావాలి. 89 స్క్వేర్ అంటే 100 మైనస్ 89 స్క్వేర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ 100 మైనస్ 89 అంటే 11 స్క్వేర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ ఒకటే. 89 స్క్వేర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ 100 మైనస్ 89 అంటే 11 స్క్వేర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ ఒక్కటే అవుతాయి. 11 స్క్వేర్ అంటే ఎంత? 121. అంటే 89 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 2 and 1 అవుతాయి. ఇక్కడ ఎప్పుడైతే 83 ప్లేస్లో 2 and 1 అంటే 4 టైమ్స్ మల్టిప్లై చేయగా వచ్చినటువంటి రిజల్ట్ని వేసాము, పవర్ను మనం 4 చేత డివైడ్ చేసినటువంటి వాల్యూని వేయాలి. అంటే 96 డివైడెడ్ బై 4 అంటే ఎంత? 24 ఇంటూ 83 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ 8 and 9 అని మనం చెప్పాం. ఎందుకంటే 17 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ 83 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఒకటే అవుతాయి. సో 8 and 9. ఇక్కడ మళ్ళీ మనకి 83 అని ఉంది.
ఓకే, ఇప్పుడు ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ కావాలి. ఎప్పుడైతే బేస్లో 1 వచ్చిందో లాస్ట్ 2 డిజిట్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా తేలిక. 1 2 4s 8. అలాగే ఇక్కడ 89 ఇంటూ 83 ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా 89 ఇంటూ 83లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ 100 మైనస్ 89 అంటే ఎంత? 11. 100 మైనస్ 83 అంటే 17. సో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసినట్లయితే లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయి? మనకి 187. సో ఇక్కడ మనకి లాస్ట్ 2 డిజిట్స్ మనకి 87 అవుతాయి ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు. మీరు కావాలంటే ఒకసారి చూడండి. 89 ఇంటూ 83 3 9s 27, 2 క్యారీ అవుతుంది. 8 3s 24, అందులో 4 మాత్రమే కన్సిడర్ చేస్తాం. 9 8s 72, అందులో 2 మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో 2 + 4 6, 6 + 4 2 8, 87. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ మనకి 8 and 7 అవుతాయి. ఇప్పుడు మళ్ళీ 81 ఇంటూ 87 మల్టిప్లై చేయాలి. 81 ఇంటూ 87లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్. అదేవిధంగా 100 మైనస్ 81 అంటే 19, 100 మైనస్ 87 అంటే 13లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ కూడా ఒకటే అవుతాయి. సో ఇక్కడ మనకి 13 9s 117, ఇంకా 11 ఉంటుంది. 13 1s 13 + 11 24. ఓకే, లేదా 13 చేత మీకు మల్టిప్లై చేయడం ఇబ్బంది అనుకుంటే 3 9s 27, 2 క్యారీ అవుతుంది. అప్పుడు 1 3s అండ్ 9 1s 9. సో ఇక్కడ 3 + 9 12 + 2 14. సో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 47 అవుతాయి. సో ఈ టోటల్ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మనకి 47 అవుతాయి. మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే 19 ఇంటూ 13 మల్టిప్లై చేయాలి. ఇది మనం వేగంగా చేయాలి అనుకుంటే మనం మరొక కాన్సెప్ట్ని కూడా మనం ఉపయోగించవచ్చు. సాధారణంగా 11 నుంచి 19 వరకు టేబుల్స్ చాలామంది ఇబ్బంది పడతారు. దట్ మీన్స్ 20s వరకు చేయాలంటే 11 20 నుంచి మనకి 19 20 వరకు 20 నేర్చడం అనేది చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇక్కడ మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఇటువంటివి మనం ఏ విధంగా చేయాలి. ఇక్కడ మనం ఏదైతే మల్టిప్లై చేయాల్సి వచ్చింది? 13 19 మల్టిప్లై చేయాల్సి వచ్చింది. ఓకే, ఇటువంటప్పుడు మనం ఇమ్మీడియట్గా మనం ఏ విధంగా చేయాలి? 13 19s మనకి వాల్యూ ఎంత అనేది మనం పేపర్ మీద పెన్ పెట్టకుండానే ఎలా చేయొచ్చు? దీనికి మనం ఒక 2 సెకండ్స్లో మనం నేరుగా సమాధానం చెప్పచ్చు. దానికోసం మనం ఏం చేస్తామంటే 13కి 9 కలపండి, లేదా 19కి 3 కలపండి. ఎంత? 13 + 9 లేదా 19 + 3 22 అంటే 220 రాసుకోండి. ఇప్పుడు కేవలం 1 స్థానంలో ఉండేవి మల్టిప్లై చేయండి. 3 9s ఎంత? 27. సో దీని ఆన్సర్ ఎంత అంటే 247. సో ఇక్కడ మనకి 47 అనేది లాస్ట్ 2 డిజిట్స్ అవుతాయి. మీకు కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా వేగంగా చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 18 15s ఎంత, లేదంటే 18 14s ఎంత అనేది కావాలి. మీరు చేయాల్సింది 18 + 4 22 అంటే 220. 4 8s ఎంత? 32. సో 18 14s 252 అవుతుంది. 19 17s కావాలి, మీరు ఇమీడియట్గా చేయొచ్చు. 19 + 7 ఎంత? 26 అంటే 260. 9 7s 63. సో 260 + 63 323. సో 11 నుంచి 19 వరకు టేబుల్స్ని మనం మల్టిప్లై చేయడం అనేది చాలా తేలిక. సో ఆ కాన్సెప్ట్ని మనం ఇక్కడ యూజ్ చేసుకున్నట్లయితే ఇంకా వేగంగా సింప్లిఫికేషన్ చేయడం అనేది చాలా తేలిక అవుతుంది. ఇప్పుడు మనం ఎక్స్పోనెంట్ యొక్క బేస్లో 7 ఉండేటప్పుడు మనం లాస్ట్ 2 డిజిట్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం చూద్దాం. దానికి కూడా సేమ్ 3కి ఏ కాన్సెప్ట్ అప్లై చేసామో 7కి అదే కాన్సెప్ట్ అప్లై చేసాం. నిజం చెప్పాలంటే 3తో కంపేర్ చేసుకుంటే 7 అనేది చాలా తేలిక. ఎందుకు తేలిక అనేది చూద్దాం. 7 to the power of 1 7, 7 square 49, 7 cube 343, 7 to the power of 4 2401.
మన తాలూకా మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా బేస్లో ఏ ఆడ్ నెంబర్ ఇచ్చినా 1 వచ్చే విధంగా కన్వర్ట్ చేసుకోవటం అనేది మన తాలూకా మెయిన్ మోటో. సో ఇక్కడ 7ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 0 అండ్ 1 అనేవి మనకి చివరిలో వస్తాయి. సో బేస్లో ఎప్పుడైనా యూనిట్ ప్లేస్ డిజిట్ 7 ఉండేటప్పుడు మనం ఖచ్చితంగా పవర్ అనేది 4 యొక్క మల్టిపుల్ ఉండేలా చూసుకుంటాము. అప్పుడు మాత్రమే మనకి బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో 1 అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి 7 to the power of 56, 7 to the power of 56 అనేది 4 యొక్క మల్టిపుల్ కాబట్టి దీన్ని 4 into 14 అని రాయొచ్చు. సో 7 to the power of 4 into 14, దీన్ని నేను 7 to the power of 4 whole to the power of 14 అని రాయొచ్చు. 7 to the power of 4లో లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయి మనకి 0 1, 0 1 to the power of 14 ఇప్పుడు మనకు కావాల్సిన రూపంలోకి కన్వర్ట్ అయింది. ఎప్పుడైతే బేస్లో మనకి 1 వచ్చిందో యూనిట్ ప్లేస్ డిజిట్ షుడ్ బి 1, 10th ప్లేస్ డిజిట్ అనేది 0 4s 0. ఇక్కడ ప్రతి సందర్భంలోనూ 7 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 0 అనే కదా వస్తుంది. అంటే ఈ 0తో ఇక్కడ పవర్లో ఉన్నటువంటి యూనిట్ ప్లేస్ డిజిట్ని మల్టిప్లై చేయాలి. పవర్లో ఉన్నటువంటి ఏ యూనిట్ ప్లేస్ డిజిట్ అయినా 0తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బేస్లో 7 ఉండి పవర్ అనేది మనకి 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే లాస్ట్ 2 డిజిట్స్ ఖచ్చితంగా 0 1 మాత్రమే అవుతాయి. ఇంకా మళ్ళీ మనం ఎగ్జామినేషన్లో ఈ ప్రాసెస్ అంతా చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 7 to the power of 244, సింప్లీ లాస్ట్ 2 డిజిట్స్ 0 and 1. 7 to the power of 996, the last 2 digits are simply 0 and 1. బేస్లో 7 ఉండి పవర్ అనేది 4 యొక్క మల్టిపుల్ అయితే కనుక లాస్ట్ 2 డిజిట్స్ ఖచ్చితంగా 0 and 1 మాత్రమే అవుతాయి. ఓకే, మరి ఒకవేళ 4 యొక్క మల్టిపుల్ కాకుండా వేరే నెంబర్ ఏదైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 to the power of 141 అని ఉంది. ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం? మొట్టమొదట బేస్లో ఎప్పుడైతే 7 ఉందో పవర్ అనేది మనకి ఖచ్చితంగా 4 యొక్క మల్టిపుల్ ఉండేలా చూసుకోవాలి. అంటే దీన్ని మనం 7 to the power of 140 ఇంటూ 7 to the power of 1 అని మనం రాయొచ్చు. ఎప్పుడైతే ఈ బేస్లో మనకి 7 ఉండి పవర్ అనేది 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అయిందో మనం సింపుల్గా లాస్ట్ 2 డిజిట్స్ 0 1 అని మనం రాయొచ్చు ఇంటూ 7. సో ఇక్కడ మనకి లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయి? 0 and 7 అవుతాయి. సో 3తో వచ్చేటప్పుడు కంపేర్ చేసుకుంటే 7తో వచ్చేటప్పుడు చేయటం చాలా తేలిక. ఎందుకని? ఎప్పుడైతే ఇక్కడ పవర్లో 4 యొక్క మల్టిపుల్ మనకి వచ్చిందో నేరుగా 0 1 అని మనం వేసేస్తున్నాం. అంటే ఇక్కడ మనం చేయాల్సిన టైం అంతా కూడా సేవ్ అవుతుంది. ఇంకా పక్కనుండే వాల్యూతో మనం మల్టిప్లై చేసుకుంటే చాలు. ఇంకా నిజం చెప్పాలంటే పక్కన మనకి ఏం వచ్చింది? 7 power 1 వస్తే డైరెక్ట్గా 0 7. ఇక్కడ 7 square వచ్చిందంటే 4 and 9. 7 cube వచ్చిందంటే 43 మాత్రమే మనకి లాస్ట్ 2 డిజిట్స్ అవుతాయి అని మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7 power 141 అని కాకుండా 7 power of 83 అని ఉంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 7 to the power of 80 ఇంటూ 7 cube. ఇది ఎలాగో మనకి 0 1 అని తెలుసు. 7 cube అంటే 343, అందులో లాస్ట్ 2 డిజిట్స్ 43. సో ఇక్కడ మనం 0 1 వేసి కూడా టైం వేస్ట్ చేయక్కర్లేదు. మనకి దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది కేవలం 7 cube. 7 cube అంటే 43. సో ఇక్కడ మనకి లాస్ట్ 2 డిజిట్స్ 4 and 3 అవుతాయి. ఓకే, మరి ఒకవేళ బేస్లో కేవలం 7 కాకుండా ఇంకా పెద్ద నెంబర్స్ ఏవైనా ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 97 to the power of 84 అని మనకుంది. అప్పుడు మనం ఎలా ఆలోచించాలి? 97 to the power of 84, 97ని ముందు 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే 97 ఇంటూ 97 ఇంటూ 97 ఇంటూ 97. 97 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్
అలాగే 100 మైనస్ 97 అంటే ఎంత? 3. 3 స్క్వేర్లో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ ఒక్కటే అవుతాయి. సో 3 స్క్వేర్ అంటే ఎంత? 9. బట్ 2 డిజిట్స్ కావాలి కాబట్టి 09 అని మనం వేస్తాం. సో 97 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ 09. ఇక్కడ కూడా 97 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ 09. అగైన్ 9 9s 81. ఇక్కడ 81 టు ది పవర్ ఆఫ్, దీన్ని మనం 4 టైమ్స్ మల్టిప్లై చేసాం కాబట్టి పవర్లో 4వ వంతు అంటే ఎంత? 21. ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా లాస్ట్ 2 డిజిట్స్ మనం ఈజీగా చెప్పొచ్చు. ఏంటి? 1 యూనిట్ ప్లేస్ డిజిట్ అవుతుంది. ఇక్కడ 10th ప్లేస్ డిజిట్ అంటే 8 1s 8. సో మనకు ఒకవేళ పెద్ద నెంబర్స్ ఇచ్చినా 2 స్టెప్స్లో నేరుగా మనం సమాధానాన్ని గుర్తించవచ్చు. ఇక్కడ మనకు టైం వేస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే 5 సెకండ్స్లోనే డైరెక్ట్గా సమాధానాన్ని మీరు చెప్పొచ్చు. ఇక్కడ మనకి కేవలం 7 మాత్రమే ఉంటే ఇంతకుముందు మనం చెప్పిన కాన్సెప్ట్ని ఫాలో అవుతారు. అంటే బేస్లో కేవలం 7 ఉండి పవర్ 4 యొక్క మల్టిపుల్ అయితే 01. 7 యొక్క మల్టిపుల్ కన్నా అదనంగా ఎంత ఉందో అదే మనకి లాస్ట్ 2 డిజిట్స్ అవుతాయి. అంటే 7 టు ది పవర్ ఆఫ్ 97 ఉందంటే 7 పవర్ ఆఫ్ 96 అనేది 4 యొక్క మల్టిపుల్ అంటే ఇంకా 7 పవర్ 1 ఉంది. సో 7 పవర్ 1 లాస్ట్ 2 డిజిట్స్ అవుతాయి అంటే 07. 7 టు ది పవర్ ఆఫ్ 242 ఉంది. 240 అనేది యాక్చువల్గా 4 యొక్క మల్టిపుల్ అంటే ఇంకా మనకి 7 స్క్వేర్ అదనంగా మిగిలింది. సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ మనకి 4 and 9 అవుతాయి కేవలం 7 ఉండేటప్పుడు. అలా కాకుండా పెద్ద నెంబర్స్ ఉంటే కనుక ఇంతకుముందు మనం చెప్పినటువంటి ప్రాసెస్ని మనం ఫాలో అవుతాం. మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. 237 టు ది పవర్ ఆఫ్ 239 మనకి ఇచ్చారు. లాస్ట్ 2 డిజిట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 237 ఎప్పుడైతే బేస్లో మనకి 7 వచ్చిందో పవర్ అనేది మనకి 4 యొక్క మల్టిపుల్ అవ్వాలి. 239కి దగ్గరలో ఉండే 4 యొక్క మల్టిపుల్ ఏంటి? 236. అంటే దీన్ని మనం 237 టు ది పవర్ ఆఫ్ 236 ఇంటూ ఇంకా ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి? ఇంకా 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ముందు 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 237 హోల్ స్క్వేర్ ఇంటూ 237. ఇప్పుడు పవర్ 4 యొక్క మల్టిపుల్ వచ్చింది. దీన్ని 4 టైమ్స్ మల్టిప్లై చేసి పవర్ను మనం 4వ వంతుకు తగ్గిస్తాం. 237ని 4 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు వచ్చే లాస్ట్ 2 డిజిట్స్, 13ని 4 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు వచ్చే లాస్ట్ 2 డిజిట్స్ ఒక్కటే. ఎందుకంటే 250లోంచి 237 తీస్తే 13 వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనకి 13 స్క్వేర్ 69. సో 237 స్క్వేర్లో కూడా లాస్ట్ 2 డిజిట్స్ 6 and 9 అవుతాయి. సో ఇక్కడ కూడా మనకి లాస్ట్ 2 డిజిట్స్ 6 and 9 అవుతుంది. అగైన్ 69 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ 50 కన్నా ఇదంతా ఎక్కువ, 19 ఎక్కువ. అంటే 19 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఒకటే అవుతాయి. సో 19 స్క్వేర్ అంటే 361 కదా. సో 69 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ మనకి 6 and 1 అవుతాయి. అంటే 237ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ మనకి 6 and 1 అవుతాయి. సో ఇక్కడ మనం 6 and 1 దీన్ని 4 టైమ్స్ మల్టిప్లై చేసాం కాబట్టి ఇది 4వ వంతుకు కుదించాలి. 4 5s 20, 4 9s 36. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 237 వచ్చింది కదా. 237 స్క్వేర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయి? 69. సో ఇక్కడ మనం 69 రాస్తాం. ఇక్కడ మనకు కేవలం 37 ఒకటే తీసుకుంటాం. ఈ 2ని మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. సో ఈ ప్రోడక్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 61 టు ది పవర్ ఆఫ్ 59 ఎప్పుడైతే బేస్లో 1 వచ్చిందో యూనిట్ ప్లేస్ డిజిట్ 1 అవుతుంది. 6 9s ఎంత? 54. అందులో మనం యూనిట్ ప్లేస్ డిజిట్నే కన్సిడర్ చేస్తాం. అంటే ఈ రిజల్ట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 4 and 1. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇంతకుముందు మనం చెప్పిన కాన్సెప్ట్ని అప్లై చేయండి. 9 7s 63 ఇంకా 6 ఉంది. 6 7s 42, 9 3s 27. సో ఇదంతా కలిపితే 15 కదా వస్తుంది. అందులో 5 మాత్రమే కన్సిడర్ చేస్తాము. అగైన్ 41 into 53 చేయాలి. సో 3 1s 3, 4 3s 12, 5 1s 5, 2 plus 5 7.
అంటే 237 to the power of 239 ఈ ఎక్స్పాన్షన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ మనకి 7 and 3 అవుతాయి. మనకి బేస్లో 1 ఉన్నా 9 ఉన్నా 3 ఉన్నా 7 ఉన్నా సరే ఏమాత్రం కంగారు పడాల్సిన పని లేదు. మనం ఈ వీడియోలో బేసిక్ అంశాలు మాత్రమే డిస్కస్ చేస్తున్నాము. అందులో కూడా బేస్ అంటే యూనిట్ ప్లేస్ యొక్క బేస్ యొక్క యూనిట్ ప్లేస్లో ఆడ్ నెంబర్స్ ఉండేటప్పుడు మనం ఆ ఎక్స్పోనెంట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాము. అలాగే దీని తర్వాత చేయబోయే నెక్స్ట్ వీడియోలో ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 8, 6 ఇవి ఉండేటప్పుడు 2, 4, 8, 6 మనకి ఎక్స్పోనెంట్ యొక్క బేస్లో యూనిట్ ప్లేస్గా ఉండేటప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్న బేసిక్ అంశాలన్నీ కూడా చూద్దాం. అదే వీడియోలో మళ్ళీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. అదేవిధంగా మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీ కామెంట్ రూపంలో మీరు నాకు తెలియచేయండి. ఇంకా అది మీకు ఫర్దర్గా అందించే ప్రయత్నం అనేది చేయటం జరుగుతుంది. అలాగే ఇంకా మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్లాగా అనిపిస్తే మరొకసారి ఈ వీడియోని మీరు రివైజ్ చేసి చూడండి. నేను చెప్పిన కాన్సెప్ట్ని మీరు ఫాలో అయినట్లయితే ఒకటి సింప్లిఫికేషన్ పరంగా మీకు టైం సేవ్ అవుతుంది, కాన్సెప్ట్ని కూడా మీరు క్లియర్గా అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియోస్ని మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మేము కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి, మీరు వెంటనే ఫాలో అవడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.